హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జనరల్ అవేర్నెస్ సెల్ఫ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసుకుంటున్నాం కదా. సో దానికోసం అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అప్లికేషన్ స్టేటస్ కూడా వచ్చేసింది కాబట్టి మనకి ఎగ్జామ్ అనేది త్వరలోనే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 99% అనేది మనకి మార్చిలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో అందరూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇప్పటి వరకు మనం 20 మార్క్స్కి గాను 7 సెల్ఫ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసుకున్నాం కదా. అలాగే ఈ టాపిక్స్ అన్నిటి మీద కూడా 50 మార్క్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఒక గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో మనం ఈ సెల్ఫ్ టెస్ట్ అనేవి ఎలా కండక్ట్ చేసుకున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఒక 2 డేస్ ముందు నేను టాపిక్స్ అనేవి ఇస్తాను. సో ఆ టాపిక్స్ అయితే మీరు చదువుకొని ఉంటే ఒక టాపిక్ మనం చదివిన తర్వాత మనకి ఎంతవరకు గుర్తున్నదో అని తెలుసుకోవడానికి మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే కదా తెలిసేది. సో అందుకోసమే మనం ఈ టెస్ట్ అనేవి కండక్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఇప్పటివరకు అయితే మనం 7 సెల్ఫ్ టెస్ట్ అనేవి జనరల్ అవేర్నెస్ నుండి అయితే కండక్ట్ చేసుకున్నాం. సో ఆ టాపిక్స్ అన్నీ ఒక చోట రాసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈ వీడియోలు అనేది ఆ టాపిక్స్ అన్నీ కూడా చెప్తాను. ఇప్పటివరకు మనం ఎన్ని టాపిక్స్ అయితే సెల్ఫ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేసుకున్నామో. సో ఎవరైనా రాసుకోలేని వాళ్ళు ఉంటే రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీరు చదువుకున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఈ టాపిక్స్కి అయితే మీరు ఇవ్వండి. సో ఇప్పటివరకు అయితే 7 టెస్ట్ అయితే కండక్ట్ చేసుకున్నాం కదా. 8th టెస్ట్ కోసం టాపిక్స్ ఏంటనేవి కూడా చివరిలో చెప్తాను, చూడండి. సో ఇప్పటివరకు మనం ప్రిపేర్ అయిన టాపిక్స్ అయితే చూసుకుంటే ఇండియన్ హిస్టరీ నుండి అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అలాగే వేదిక్ సివిలైజేషన్, నెక్స్ట్ వచ్చేసి మౌర్యస్ డైనెస్టీ, అలాగే గుప్తస్ డైనెస్టీ. ఈ 4 టాపిక్స్ కోసం అయితే ఇండియన్ హిస్టరీ నుండి ఇప్పటికే మనం ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. అలాగే ఇండియన్ పాలిటిక్ వచ్చేసి ఎవల్యూషన్ అండ్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క పార్ట్స్, షెడ్యూల్స్, అలాగే ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి అనేది. సో ఆ టాపిక్ కోసం కూడా అయితే మనం ఇండియన్ పాలిటీ నుండి అయితే క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, సిటిజన్షిప్. సో ఈ టాపిక్స్ అన్నిటి కోసం అయితే మనం ఇప్పటి వరకు ఇండియన్ పాలిటీ నుండి అయితే సెల్ఫ్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇంకా ఇండియన్ జోగ్రఫీకి వచ్చేస్తే 2011 సెన్సెస్, అలాగే ఇండియన్ హిమాలయస్, ఇండియన్ ఫారెస్ట్, ఇండియన్ రివర్ సిస్టమ్ కోసం అయితే ఈ 4 టాపిక్స్ అనేవి ఈ 4 టాపిక్స్ నుండి అయితే మనం సెల్ఫ్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ నుండి అయితే పంచవర్ష ప్రణాళికలు, అలాగే జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్ కోసం అయితే మనం సెల్ఫ్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా కరెంట్ అఫైర్స్కి వచ్చేసి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీద అయితే సెల్ఫ్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, టాపిక్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఒక బుక్లో రాసి పెట్టుకోండి. సో మనమైతే 7 సెల్ఫ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసుకున్నాం కదా. సో ఇంకా సెల్ఫ్ టెస్ట్ 8 నుండి అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో సెల్ఫ్ టెస్ట్ 8 కోసం అయితే టాపిక్స్ వచ్చేసి ఇండియన్ పాలిటీ నుండి వచ్చేసి పార్లమెంట్ కోసం అయితే చదవండి, అలాగే ఇండియన్ హిస్టరీకి వచ్చేసి ఢిల్లీ సుల్తాన్స్ కోసం అయితే చదవండి. ఇంకా మనకి స్టాటిక్ జీకేలో భాగంగా ఫేమస్ డ్యాన్సెస్ అండ్ ఫెస్టివల్స్ అయితే చదవండి. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి నుండి క్వశ్చన్స్ 2 or 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫేమస్ డ్యాన్సెస్ అండ్ ఫెస్టివల్స్ కోసం అయితే చదవండి. సో ఫ్రెండ్స్, మనం డే బై డే అయితే ఈ టెస్ట్లు అనేవి కండక్ట్ చేసుకుంటున్నాం కదా. కొంతమంది ఏంటంటే మాకు 2 డేస్ అనేవి టైం సరిపోవట్లేదాక ఇంకా కొంచెం టైం ఇవ్వమని అడుగుతున్నారు. సో నేను ఇచ్చిన టాపిక్స్కి అయితే 2 డేస్లో కంప్లీట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది, ఇంకా టైం కావాలని అయితే అడుగుతున్నారు. సో ఎప్పట్లాగే మనం డే బై డే కండక్ట్ చేసుకుందామా, లేదంటే 2 డేస్కి ఒకసారి అలా కండక్ట్ చేసుకుందాం అనేది మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి.